అప్పుడు అప్పుడు మీరు అప్పుడు చేసేటప్పుడు అదే వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయ పనులకి ఉదయం ఎన్ని గంటలకు లేస్తుండ్రి? రాత్రి 3 ఏమేం గంటలకు. పంటలు? రాత్రి 3 గంటలకు లేలేమా. రాత్రి ఆడ నమాజ్ ఆడాలి. ఇంకా కొంచెంసేపటికి ఇస్తాడు అనగానే 5:30కి ఇస్తారేమో. ఎప్పుడు ఇస్తారో ఏమో, ఎంత టైం అవుతుందేమో. అట్ట మా మామ అంటుండే, ఏమ్మా ఇయ్యాలకు లేచినావు అంటే, మరి జొన్నలు బల్ల కొట్టవద్దా? చేరినారా జొన్నలు బల్ల కొట్టాలి, ఇసురాలే, సంకటి కడుగు కాగతాలకే పొద్దు పొడుస్తుంది. ఇంకా ఇప్పుడు నమోజు అవుతుండే, ఇంకా పొద్దు పొడిస్తేలకి సంకటకుండా సట్టి కొంపాలి. ఆ బల్ల కొట్టేదే గంట అవుతుంది. అవి పలగొట్టవద్దా? ఇసురాయితోనే చేసి చిన్నగా ఇంత రవ్వలు అవుతుంది. అది చేట్ల ఇంత పిండి అయితే చేట్ల పోయేలా నీళ్లు పోసి పిసికి బాగా మెత్తగా తడపాలి. తడిపి రోట్లో వేసి రోకన్లతో గుప్పులు గుప్పాలి. రెక్కెలు కాదు. ఒక్కదాన్ని అప్పుడు ఒక్కదాన్ని. అతనికి పెద్ద కొడుకు ఇల్లు కట్టిన 3 నెలలకు పెళ్లి చేసినాడు. నేను చాలా చెప్పలు పడినాను నాయన. నా పూర్తి అయితే లేదు నాయన. అప్పుటోళ్ళని నేను ఒక్క ఇంట్లో చూసిలేను. నేనైతే ఇంకా తెల్లగాయల దగ్గర చేయలేవు ఇక కూలీల కానీ మంది కూలీలకు పోతే కల్లా చేను ముట్టాలి. కుంచెడు గంపతోన దాంట్లో సర్ది పోగాని చింతో గడము చేను గడలు ఎద్దులతో గడ్డి వేయాలి. బండి మీద వేసుకున్నట్టు రావాలి. సర్ది కుంచెడు గంప నెత్తి మీద పెట్టుకొని నడిచిపోవాలి. బండి పొద్దున్నే నా స్కూల్లో పోతుండే. ఆ గంప దాంట్లో భోగానికి కమ్మలి సంకటి అంత కట్టుకొని కూర ఒక దాంట్లో చిప్పల కారంలో వేసుకున్నలే పోవాలి. ఇంకా ఇదే కందులు, బుడ్డలు, ఆంద్యాలు, జొన్నలు, సద్దలు, జొన్నలు, బుడ్డలు, ఆంద్యాలు, అలసందలు, పేసులు దాంట్లో కలిపితే మిటికిళ్ళు అన్ని అనుములు. ఈ పత్తి కగ్గిపెట్ట ఎక్కడి నుండి వచ్చాను కదరా. 1 రూపాయలు చేసుకొని ఏం చేస్తారా? మాడిలు కడతారా? ఒకటే మాది. ఒక్క జొన్న గింజ లేదు ఇప్పుడు. ఒక్క జొన్న గింజ లేదు. రొట్టెలు లేవు, కూరగాయ లేదు. నానాక గింజ తినే వాళ్ళం. మా వద్దురా ఈ బతుకు, వద్దు వద్దురా. ఈ కూడొద్దు, ఈ మాట వద్దు, ఈ సుఖం వద్దు. వద్దు కూర తింటే రుసా, ఏమన్నా కారం నూరితే రుసా. ఒరే వద్దురా ఊక. టోటల్ గా అప్పుడు మిటికిళ్ళు, అనుములు, అలజందలు, గుగ్గులు, మిటికిళ్ళ గుగ్గులు, ఉదురు వేపాలి. మేము ఇవల్ల తింటాం, ఇవల్ల అంగడి తింటూ ఇవల్ల అంగట్ల మాలు ఎన్నడు మేము ముట్లేం నాయన. నాకు అలసందలు వచ్చిన, పెసులు వచ్చిన, మిటికిళ్ళు వచ్చిన, ఆ వేపాల ఉదురు వేపాల మిటికిళ్ళు, మిటికిళ్ళు పోయాలి, ఉడకబోయాలి. తెల్లగా అయితే మిటికిళ్ళు వంచాలి, వంచి చేట కొంచాలి. ఆ చిబ్బి ఎరకల చిబ్బికి గుగ్గుళ్ళు వంచాలి. ఇంకా చేట్ల ఆ నీళ్ళల్లో కన్నాక చేట్ల పోలే. నేమి నా పిల్లలకి నిన్ను గుగ్గులు తలకి పోస్తే గుగ్గులు తింటుంది. అవి గుగ్గులు. ఇంకా చేను కాడ గింత సర్ది, బువ్వ, రొట్టెలు, కారం, చింతకు, పచ్చిమిరపకాయ, రొట్టెలు ఎక్కువ. ఈ పొద్దు ఎత్తులని చెప్పను నేను. మామిడికాయ చట్నీ ఊరు పెట్టుకుంటున్నారు రెడ్డి గారు. మనకేం గుర్తు? మాకు ఇదే లేదు, అడిగిపోతే లేదు. సరే ఇప్పటికైతే ఓవరాల్ కాన్సెప్ట్ అయితే చిరుధాన్యాలు బాగా పండించుకొని తిన్నాం. ఇప్పుడు అవే కావాలి. ఇప్పుడు నాకు అవే కావాలంటే అన్ని లేవు. పత్తి లేదు, వర్షం లేకుండా అప్పుడు వర్షం కూడా బాగానే ఎప్పుడు చిరుధాన్యాల తర్వాత అదే వర్షాకాలంలో వర్షం ఎక్కువ. ఆ చెరువు కింద వేస్తే ఈత గొల్ల లొడ్డు పండిస్తున్నా. తోరు మెదిగినాక ఈ టమాటా ఒప్పులు, ఉల్లిగడ్డ ఒప్పులు వేసి బాగా నూరాలి. నూరితే ఎట్ట సింగారం ఉంటది. అప్పుడు భక్ష్యాలు, ఈ కార ఇవి చేసుకుంటూ బాగుంది. పండుగలలో చేశారు కానీ దేవునికి సంబంధించి ఏం చేయలేదు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అప్పుడు తెల్లది ఊక చేసుకున్నాం, తిన్నాం. కానీ తెలియదు కానీ ఏం చేస్తుంటారు అప్పుడు క్రిస్మస్ కన్నా కానీ అప్పుడు కూడా బచ్చాలే, అన్నిటికీ బచ్చాలే, అన్ని బచ్చాలే. సంక్రాంతి ఒక్కటి నువ్వులుగము, ఇంకా ఇది మాలకున్నానికి తుణుకలు, పులగం, నువ్వులుగం
నూలేసి తుణకలు కూరలా తింటారు. కర్రీ చేస్తారు అంటే ఒక రోజు పండుగ ఒక రోజు కర్రీ చేస్తారు. అప్పుడు అలాగనే ఉన్నా అప్పుడు అదే సేమ్. కర్రీ పండుగ నాడు నువ్వు పులుగమే, మరి తుణకలు నాడు నువ్వు పులుగమే, నిండి పండుగ నాడు నువ్వు పులుగమే, తుణకలు కూర. ఇదే ఎద్దులు ఎప్పుడంటే అప్పుడే గుడుపుల తాత కోస్తుండే, నరసన్న కోస్తుండే, చిన్న చెవిటన్న కోస్తుండే. వారంలో 3 మాటలు 4 మాటలు తుణకలు, 3 మాటలు 4 మాటలు 4 మాటలు. వాళ్ళు ఎప్పుడు కోస్తే అప్పుడు 2 రూపాయల కుప్పై నరసన్న ఇంత వేసినాడంటే అవి తెచ్చుకున్నాడు, వండుకున్నాడు. ఇట్లాంటి కంది బేళ్ళు ఎక్కువ తినలేదు, ఏమి తినలేదు. మిటికీలు వండినా మిటికీలో గుగ్గులు పోసి నా పిల్లలు పెట్టినా, పెసులు వండినా నా పిల్లలకి పెసుల గుగ్గులు పోసి పెట్టినా, అనుములు వండినా అనుముల గుగ్గులు నా పిల్లలు పెట్టినా. ఇదేడరే అంటే అప్పుడు ఎక్కువ ఉండేది పెసరళ్ళు, అనుములు, అలసందలు, పెసులు, మిటికీళ్ళు నానాకటి. ఇవన్నీ పండగకి ఊక సెలబ్రేషన్. చేను పోతే ఒక చేనులో గాయమే చేనులో 2 బుడాలు పెట్టుకున్నామంటే ఆ బుడాలు చేను పోతే అయిపోవు. ఒక సద్దకానికి రుద్దుకొని తినుకుంటూ పోతుంటే ఆ సద్దకానికి అయిపోదు. ఆ అడవిలో తినే మాకు కడుపు నిండుతుండే. ఇంటికోవడం ఈడ ఏం కడుపు నిండదు. ఒక రొట్టె ఇస్తే పళ్ళెం సంకటి. నాకు బాగా చేసే పండుగ తప్ప కొత్త బట్టలు యా కొత్త బట్టలు గద్దాలనే నడుచుకుంటాం. మరి బస్సులు ఏడ ఉండే? ఆ బస్సులు అప్పుడు బండ్లు లేవు, కూటర్లు లేవు, కూడా సైకిళ్ళు లేవు, కూడా ఊక నడుచుకుంటా. మరి ఎద్దుల బండి అది ధరలనా చూడన్నా, ఎర్రమూతులన్నోళ్ళకి ఎద్దులే, దెయ్యం వాళ్ళకి అందరికి ఎద్దులే. అందరికి దెయ్యం వాళ్ళకి కాపురం సాగినట్ట ఎవరు కూడా సాగలేదు. బీసన్న బాయిది మాత్రం దానికి గిడము ఎవరు పెట్టినది కూడా తెలియదు. ఇంకా ఎర్రముద్రన్న కాపురం అప్పుడు కూడా బాగా జరిగింది. ఇంకా అక్కడ ఏం లేదు, దెయ్యం వల్ల మాగానే ఎక్కువ. కానీ ఇంకా మేము సంగటోళ్ళది మా ఇంట్లో ఎద్దులు బండి, సంగటోళ్ళది ఎద్దులు బండి. ఈ మనది కరెక్ట్. మా బావది, మా బావ ఇంట్లో గడం. అతని కాపురం ఎవరు కూడా చేయలేరు. ఇప్పుడు కోడన్లు చేయలేరు. మా అక్క నేను వాళ్ళ కింద ఏగినామంటే చెప్పనికే లేదు. భాగ్యమ్మ మాలక్కనే అన్యాయం చెప్పారు. భాగ్యమ్మ, చిన్న భాగ్యమ్మ మాత్రం మా తర్వాత నువ్వు 3 ఓట్లు దాని తెల్లగా తాళకి పని ఎక్కువ. మీకు ఇంట్లో ఎక్కువ అంటే మా బావ అన్నం రేపులు లేపుతుండే మాత్రం. ఇది సరోజ ఇప్పటికైనా కూడా అది ఎముకలక్క ఇప్పటికి దానికి కండ రాలేదు, ఏమి రాలేదు. ఆ ఊరికాడ నుండి దానికి వానికి ఎట్ట చేసి లేదో కానీ ఒకనాడు లావుగా ఇప్పటికంటే నేను మా సరోజ ఇప్పటికంటే నేను అతను కింద గంగ ఏగింది పిల్లలు కానీ వేసింది కాబట్టి ఆ పిల్లలే దేవుళ్ళు, ఆ పిల్లలే దేవుళ్ళు. తల్లి ఒక్కనాడు ఇంత కండ రాలేదు దానికి. మంది వెనక వచ్చిన వాళ్ళలో ఇంతింత లావు అవుతారు, దానికి కండ రాకపోయా. ఏం చేస్తా ఇప్పటికైనా అంట నేను అట్టనే చేసింది కానీ దాని కడుపులో పుట్టిన కొడుకులు ఏసయ్యలు. సంక్రాంతి చేస్తుంది కదా, సంక్రాంతి అప్పుడు నూలన్నం, నూల రొట్టెలు అప్పుడు అది చేస్తుంటారు. అప్పుడు చేస్తారు. అప్పటి నుండి ఇప్పుడు మేము మధ్యలో చేసినాం చూడబ్బా. అప్పుడు పెద్దలు ఎట్ట చేసినారేమో తెలియదబ్బా. వ్యవసాయం ఆడ మొబరాళ్ళ కాడ ఇది అందరం గవర్నమెంట్. ఇది తమలలో మాది, ఇది తమలలోది మాత్యానం, తమలలో మాన్యం అయితే అప్పుడు శివుడు తిప్పన్నోళ్ళు, బసు కొడుకు అందరూ జమయ్యి ఆ మాన్యాలు కొనుక్కున్నాను. ఈ మాన్యం నేను కొనుక్కున్నా. ఇక నాకు నానైతే దీంట్లో డబ్బులు నేను కట్టిన తమల డావు, బెండుగొమ్మలు, సందిగొండె,
ఇది బొల్లిగడం అన్నీ అమ్ముకొని గద్వాల మా మామ ఎట్ట అమ్ముకొచ్చాను ఎంత అమ్ముకొచ్చాను అమ్ముకొని వచ్చి గద్వాల సోమవారమే నడుస్తుంది. ఆ, ఆ, అప్పుడు సోమవారమేనా? సోమవారమే శనివారం శనివారం మలకండి. మలకండి ఇది సోమవారమే అది శని. నెక్స్ట్ ఇదంతా పండుగలకు సంబంధించి అంటే క్రిస్మస్ వరకు మీరు చేసే పండుగలు ఒక దగ్గర దగ్గర సంవత్సరానికి ఒక 10 పండుగలు చేసేవారు. 10 పండుగలు పండుగ ఎప్పుడు వచ్చిందంటే అప్పుడే అదే 10 పండుగల వరకు చేస్తుంటారు. ప్రతిరోజు నాన్ వెజ్ అంటే అప్పటికైతే వారానికి 3 సార్లు తింటున్నారు నాన్ వెజ్. అప్పుడు కేజీ వచ్చేసి 2 రూపాయలు. ఒక కుప్ప కదా, కుప్ప కేజీ ఉంటుందా? కుప్పనే కుప్ప కేజీ అది ఉంటుందా? కేజీ ఉంటుంది ఎంత ఉంటుందో కుప్ప అయితే ఇంత ₹1 ఇంత రూపాయికి ఇంత 2 రూపాయలకి ఇంత అట్టుందంటే కేజీ ఉంటుంది. ఎంత ఉంటుందో ఏమో కానీ ఇల్లు మొత్తం ఎన్ని పూటలు తింటుండ్రు ఇంటికి ఒక ఫ్యామిలీకి? ఏంది ఆ కూరనా మీకు తక్కువ తినేటోళ్ళు మా ఇంట్లో ఎవరు లేదు. మేము 3 ఆడపిల్లలు 3 పూటలు తింటుండ్రులే. 3 పూటలు రాత్రికి స్టాండర్డ్ గా రాత్రికి 3 పూటలు ఇంకా ఎముక వేసుడు ఇంత నక్కలు వేసుకుంటుంటే కండని ఆర్చి వేసుకుంటుంటే అది ఇంకా నాకు 2 పిల్లలు తినకుండా వర్కిలు ఏమంటారు అది చేస్తుంటారు. ఎన్ని రోజులు మొత్తం ఏమో వర్కిలు ఆరేసుకొని ఇన్ని వర్కిలు ఏరేస్తే పెంచి మీద వేసి వేపుకుంటే ఏమన్నా తింటుండ్రేమో ఏపు పిల్లలు ఆడపిల్లలు. నేనైతే నేనని కాదు కానీ అప్పుడు చాలా మంది My love said to me, my mother